హాయ్ అండి అందరికీ కూడా. ఈరోజు మనం ముందు నేర్చుకోబోతున్న పాఠ్యాంశం 8వ తరగతి 2వ పాఠ్యాంశం మాతృభూమి. ఈ మాతృభూమి పాఠ్యాంశంలో ఉన్న ప్రతి అంశాన్ని కూలంకషంగా పాఠ్యాంశాన్ని కూడా కొంచెం షార్ట్కట్గా నేర్చుకుంటాము. అదేవిధంగా వెనకాల ఉన్నటువంటి వ్యాకరణాంశాలు, భాషాంశాలు అన్నింటినీ కూడా నేర్చుకుంటూ ప్రతి ఒక్కటి కూడా కూలంకషంగా నేర్చుకోవడం జరుగుతుందండి. వీడియోని మీరు చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా పొరపాట్లు ఏమైనా ఉంటే, మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మొదటిగా స్టార్ట్ చేద్దాము. మాతృభూమి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? కథానిక. చూడండి, కథానిక అని మనం వింటాం కదండి. అంటే ఒక కథ రూపంలో ఉంటాయన్నమాట. కథానిక అంటే మాతృభూమి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే, ఇతివృత్తం అంటే దీని ద్వారా మనం ఎటువంటివి నేర్చుకోవడం కోసం పిల్లలకి ఈ పాఠ్యాంశాన్ని చేర్చడం జరిగింది అనే ఉద్దేశం. అంటే ఇతివృత్తం ఏంటి అంటే దేశభక్తి మరియు కుటుంబ విలువలు పిల్లలకి తెలియజేయడం కోసం. నెక్స్ట్, మాతృభూమి పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? పవని నిర్మల ప్రభావతి గారు. చూడండి, ఇందులో ఇతివృత్తం అనేది ఎప్పుడైనా మనకి ఒకటే ఇస్తున్నారు, కానీ ఇక్కడ రెండు మనకి ఇచ్చారు. సో రెండు మనం గుర్తుపెట్టుకొని రెండింటిని కూడా మనం మనకి ఆప్షన్స్లో ఇచ్చేటప్పుడు రెండింటిని మనం నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మాతృభూమి పాఠ్యాంశం ఫస్ట్గా మనకి చదవండి, ఆలోచించి చెప్పండి అని మనకి ఇవ్వడం జరిగిందండి. దీనిలో మనకి ఇద్దరు యొక్క సంభాషణ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరెవరు? వసుధ మరియు తాతయ్య మధ్య సంభాషణ అనేది జరిగిందండి. ఇందులో తాతయ్య పొద్దున్నే ఎక్కడికి వెళ్తావు అని వసుధ అడిగింది. తాతయ్య ఏం చెప్పారు? ఈరోజు జనవరి 15 జాతీయ సైనికుల దినోత్సవం కదా, ఆ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తున్నానమ్మా అని చెప్పారు. అంటే అక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన బిట్ ఏంటంటే జనవరి 15 జాతీయ సైనికుల దినోత్సవం అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, తాతయ్య ఎందుకు జాతీయ సైనికుల దినోత్సవాన్ని జరుపుకుంటామని వసుధ అడిగింది. తాతయ్య ఏం చెప్పారు? మన దేశాన్ని ప్రజల్ని కాపాడడానికి ఎందరో సైనికులు తమ జీవితాలను, ప్రాణాలను త్యాగం చేశారు. వారిని స్మరించుకోవడానికి, అభినందించడానికి, సేవలను గుర్తించుకోవడానికి ఈ జాతీయ సైనికుల దినోత్సవాన్ని జరుపుకుంటారమ్మా అని తెలియజేశారు. నెక్స్ట్, వసుధ సైనికులు అలాంటి త్యాగాలు ఎందుకు చేస్తారు తాత అని అడిగింది. తాతయ్య కన్న తల్లి ఉన్న ఊరు స్వర్గం కంటే గొప్పవి. సైనికులు మాతృభూమి కోసం, ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించడానికి వెనుకాడరు. మరి మనం కూడా అలా వారి అడుగుజాడల్లోనే నడవాలి అని చెప్పారన్నమాట. నెక్స్ట్, అయితే తాతయ్య నేను కూడా వస్తాను, వెళ్దాం పదండి అని అనింది. అయితే ఈ సంభాషణ ఎవరెవరి మధ్య జరిగింది? జాతీయ సైనికుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు? జాతీయ సైనికుల చూపినటువంటి బాటలో నడవాలి ఎందుకు అని ప్రశ్నలు అనేవి రావడం జరిగిందండి. ఇప్పుడు సంభాషణ ఎవరెవరి మధ్య జరిగింది? వసుధ మరియు తాతయ్య. జాతీయ సైనికుల దినోత్సవం జనవరి 15 ఎందుకు జరుపుకుంటామంటే వాళ్ళు దేశం కోసం తమ ప్రాణాలని ఎంతోమంది సైనికులు తమ జీవితాలని, ప్రాణాలని త్యాగం చేశారు కాబట్టి మనం జరుపుకుంటాం, వాళ్ళని స్మరించుకుంటూ. మనం సైనికులు చూపిన బాటలోనే ఎందుకు నడవాలి అంటే వాళ్ళు ఎంతో గొప్ప వ్యక్తులు కదండి. కన్న తల్లిని ఉన్న ఊరు స్వర్గం కంటే గొప్పవి కాబట్టి అంటే మనకి ఇక్కడ చూసుకోండి, బిట్టు కూడా అది స్వర్గం కంటే గొప్పవి ఏవి అంటే కన్న తల్లి మరియు ఉన్న వీరు. బిట్టు వచ్చే అవకాశం ఉంది. స్వర్గం కంటే గొప్పవి ఏవి అంటే కన్న తల్లి మరియు ఉన్న ఊరు అనేది. సైనికులు తమ యొక్క మాతృభూమి కోసం ప్రజల యొక్క ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రాణాలను కాపాడడం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించారు కాబట్టి వాళ్ళ అడుగుజాడల్లోనే మనం కూడా నడిచి మన మాతృభూమి కోసం మనం పోరాడాలి, మాతృభూమి కోసం మనం ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో అలా చెప్పారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే ఎందుకు ఇచ్చారు ఈ పాఠాన్ని అంటే విద్యార్థులు దేశ రక్షణకు అహర్నిశలు పాటుపడే సైనికుల యొక్క సేవను గుర్తించాలని, అలాగే తద్వారా స్ఫూర్తిని పొంది దేశ సేవకు వాళ్ళు కూడా పూనుకోవాలనే ఉద్దేశంతో ఈ పాఠాన్ని ఇవ్వడం జరిగినది. నెక్స్ట్, ఈ పాఠ్యాంశాన్ని రచించిన రచయిత్రి ఎవరు? రచయిత్రి పవని నిర్మల ప్రభావతి గారు. ఈమె
ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు. ఈమె జననం చూసుకున్నట్లయితే 1933 జననం. ఈవిడ మరణం 2015. దీనికి సంబంధించిన బిట్లన్నీ కూడా, ఈ పాఠ్యాంశానికి సంబంధించిన బిట్లన్నీ కూడా రేపు మీకు వీడియోలో అందించడం జరుగుతుందండి. మీరు పాఠ్యాంశం మొత్తం కూలంకుషంగా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే మీకు ఈ పాఠ్యాంశాన్ని ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా బిట్లు ఎన్నైనా చేస్తాం కానీ ప్రాక్టీస్ చేస్తాం, కానీ ఒక అంశాన్ని కూలంకుషంగా నేర్చుకున్నట్లయితే దాని నుంచి ఎన్నో బిట్లు తయారు చేయొచ్చు, ఎన్నో బిట్లను మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో ఈ పాఠ్యాంశాన్ని మీరు పూర్తిగా నేర్చుకోండి. తర్వాతనే ఎన్ని బిట్లైనా మీరు ప్రాక్టీస్ చేయడానికి చాలా కుతూహలంగా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు పవన నిర్మల ప్రభావతి గారు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరని చూసుకున్నట్లయితే తండ్రి పేరు వెంకట నరసింహారావు గారు, తల్లి పేరు సరస్వతమ్మ. ఈమె భర్త పేరు ఏం పేరు అంటే శ్రీధరరావు. ఈమె చదివింది 10వ తరగతి అయినా చేయి తిరిగిన రచయిత్రి. ఈవిడ 7 సుప్రసిద్ధ కథా సంపుటాలు రచించారు. అందులో 4 మనకి ఇచ్చారండి. అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ, నాగరికత నవ్వుతోంది. అనాథ మరియు ఎదలో ముళ్ళు, స్త్రీ, నాగరికత నవ్వుతోంది అనే 4 మనకి ఇచ్చారు సుప్రసిద్ధ కథా సంపుటాలు. కానీ ఆవిడ రచించినవి మాత్రం 7 సుప్రసిద్ధ కథా సంపుటాలు రచించారు. కథా సంపుటాలండి అవి. ఎందుకంటే ఇది కూడా మనకి పాఠ్యాంశం కూడా కథానికి సంబంధించింది కాబట్టి. ఈవిడ నవలలు 17 నవలలు రచించారు. కానీ మనకి ఇక్కడ 3 నవలలు ఇవ్వడం జరిగింది. ఉదయ కిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పువ్వులు. ఉదయ కిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పువ్వులు అనే మనకి 3 నవలలు ఇవ్వడం జరిగింది. ఆవిడ రచించింది మాత్రం 17 నవలలు. సో ప్రస్తుత పాఠ్యభాగం కథా నిలయం అనే నుండి గ్రహించబడింది. చూడండి, ప్రస్తుత పాఠ్యభాగం ఎక్కడ నుండి గ్రహించబడినది అనే బిట్టు మనకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే కథా నిలయం అనేది ఆవిడ రచనలలో కనిపించలేదు, ఎక్కడ కూడా మనకు అక్కడ ప్రస్తావించలేదు. కానీ ఇక్కడ మనకు ప్రస్తావించారు. ఇది కూడా ఆమె రచనగా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రస్తుత పాఠ్యభాగం కథా నిలయం నుండి గ్రహించబడింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నవేనండి. ఆవిడ పేరు, కాలము, తల్లిదండ్రులు, భర్త పేరు, ఇతర రచనలు, అంటే కథా సంపుటాలు 4, నవలలు 3 ఇచ్చారు కాబట్టి ఆవిడ అగ్రశ్రేణి కథా నవల రచయిత్రి. నెక్స్ట్ మనకి కథానిక గురించి మనకి చెప్పబడింది. ఈ ప్రక్రియ ఈ పాఠం మనకి కథానిక అనే ప్రక్రియకి సంబంధించింది కాబట్టి కథానిక అంటే ఏమిటి అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం కథానిక గురించి చూసుకున్నట్లయితే కథానిక ఈనాడు పర్యాయ పదాలుగా వాడుతున్నారు. కథానిక వచన ప్రక్రియ వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేది ఏది అంటే కథానిక. క్లుప్తత అనేది దీని లక్ష్యం. లక్ష్యం గల ప్రక్రియ ఏదైనా అడగవచ్చు. లేదు ఒక వ్యక్తి జీవితంలోని ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేది ఏది అని కూడా అడగవచ్చు. ఇది ఏ ప్రక్రియకి సంబంధించిందంటే వచన ప్రక్రియ. నెక్స్ట్, చెప్పదలుచుకున్న విషయాన్ని పాఠకుల హృదయానికి హత్తుకునేలా చేస్తుంది. అలాగే పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవిక చిత్రణ అనేవి కథానికలో ఉండేటటువంటి ముఖ్య భాగాలు. కథానిక రాసేటప్పుడు ఏంటి రాయాలంటే పాత్రలు ఉంటాయి, అందులో నేపథ్యం ఉంటుంది, అలాగే కథనం ఉంటుంది, జీవిత వాస్తవిక చిత్రణ అంటే జీవితంలో జరిగిన వాస్తవికాలన్నీ కూడా అందులో కళ్ళకి అద్దినట్లుగా కనిపిస్తుంటాయి అన్నమాట. ఇది కథానిక అనే ప్రక్రియ. ఈనాడు కథానిక అనేవి పర్యాయ పదాలుగా వాడుతున్నారు. కథానిక అంటే కథానికన్నా ఒకే అర్థం వచ్చేలా వాడుతున్నారంట. నెక్స్ట్, ఈ పాఠ్యాంశానికి సంబంధించిన కొంచెం సారాంశం షార్ట్కట్గా మనం తెలుసుకున్నట్లయితే పద్మజ రాజారావు, గుర్తుపెట్టుకోండి, పద్మజ రాజారావు అనే దంపతులకు సుధీర్ అనే కొడుకున్నాడంట. రాజారావు వ్యాపారం చేసేవాడు, పద్మజ ఏం చేసేది మహిళా మండలి వ్యవస్థాపకురాలు. వాళ్ళిద్దరూ అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళే. కానీ సుధీర్ సైన్యంలో చేరుతానంటే ఏమాత్రమూ ఇష్టపడలేదు. సుధీర్ బలవంతంగా తన కోరికను చంపుకొని తల్లిదండ్రులు చెప్పినట్లు సాదాసీదా జీవితం గడుపుతుంటాడు. అదే ఊర్లో చంద్రమ్మ, రోసయ్య అనే పేద దంపతులకు వీర అనే కొడుకున్నాడు. 5 చూడండి, చంద్రమ్మ, రోసయ్య
వాళ్ళకు పుట్టినవాడు వీర. 5 సంతానంలో అతడు పెద్దవాడు. 5 సంతానం అంట ఆయనకి, వాళ్ళకి. అందులో పెద్దవాడు ఎవరంటే వీర. అతడు సైన్యంలో చేరతానంటే ఆ తల్లిదండ్రులు సంతోషపడతారు. వీరారావుగా మారుతాడు. ఎప్పుడు మారుతాడంటే ఆయన సైన్యంలో చనిపోతాడండి. ఆర్మీ అలా అంటాం కదా, అందులో సైన్యంలో చేరి వెళ్ళి దేశ సేవ కోసమని వెళ్ళి చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆయనకి ఒక ఆయన కోసం ఒక సమావేశం అనేది ఏర్పాటు చేస్తారండి, సభ. ఆ సభలో ఆయన్ని గురించి తలుచుకోవడం కోసం, ఆయన గురించి మాట్లాడడం కోసం. అప్పుడు పద్మజ గారు మహిళా మండలి వ్యవస్థాపకురాలు కాబట్టి ఆవిడ అక్కడ హాజరవుతారు. ఆవిడ మాట్లాడుతూ వీరా గురించి వీరారావుగా ప్రస్తావిస్తారనమాట. అక్కడ వీరా అనే పేరు వీరారావుగా మారాడు. సో తన సంపాదనతో సొంత ఇల్లు కట్టుకున్నాడు. తమ్ముళ్ళు చెల్లెలు మంచి జీవితం గడిపేటట్లు చేశాడు. తల్లిదండ్రులు కష్టం మరిసి సంతోషంగా జీవించే ఏర్పాటు చేశాడు. అలాగే వీర యుద్ధంలో పోరాడుతూ వీర స్వర్గం అలంకరించాడు. అతని త్యాగాన్ని అందరూ మెచ్చుకున్నారు. వీరాకు అతని తల్లిదండ్రులకు ఎనలేని గౌరవం లభించింది. అతని యొక్క స్మారక అభినందన సభలో పద్మజ తన కొడుకు విషయంలో తప్పు చేశానని కన్నీరు కార్చింది. చంద్రమ్మ, రోసయ్య తమ రెండో కుమారుడిని, 5 సంతానం కదండి, అందులో మొదటి కుమారుడు చనిపోయినప్పటికీ రెండవ కుమారుడిని కూడా సైన్యంలో చేర్చాలనుకుంటారు. ఇది దేశం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలోచించాలని, యువకులు దేశం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉండాలన్న సందేశాన్నిచ్చే మంచి కథ. సరళ భాషలో సహజమైన కథనంతో సందేశాత్మకమైన కథనందించినటువంటి రచయిత్రి ఎవరంటే పవని నిర్మల ప్రభావతి గారికి అభినందనీయులు. నెక్స్ట్ మనకి ఇందులో 6 పాత్రలు వచ్చాయి. మీకు తెలుసు కదా, పద్మజ రాజారావు గారు భార్యాభర్తలు, వాళ్ళకి పుట్టిన అబ్బాయి సుధీర్. అలాగే చంద్రమ్మ, రోసయ్య భార్యాభర్తలు, వాళ్ళ బాబు పేరు, అబ్బాయి పేరు, పెద్ద అబ్బాయి పేరు. 5 సంతానం కదా, అందులో పెద్ద అబ్బాయి పేరు వీర లేదా వీరారావు. మీకు వీళ్ళ గురించి చదవాలి అనుకుంటే, మరింత తెలుసుకోవాలనిపిస్తే వీటిని మీరు కొంచెం స్లోగా వీడియోని ఆప్ చేసి చదవండి కొంచెం అలా. ఇంకా ఇవంతా వివరిస్తే మీకు వీడియో అనేది కొంచెం లెందీ అయిపోతుంది, అందుకేనండి. ఓకే, నెక్స్ట్ వన్ వెళ్దాం. నెక్స్ట్ పద్యం చదివి సమాధానాలు రాయండి అని మనకి ఒక పద్యం ఇవ్వడం జరిగింది. దేశము మట్టిగాదనుచు దేశముటన్న మనుష్యులన్న సందేశము నిచ్చిపోయిన మనిషి మహాశయుడప్పరాయున దేశము త్యాగమూర్తుల పవిత్ర సయముల్ ఫలించుచో దేశము మట్టిగానప్పుడు దేశమనంగ మనుషులే సుమీ. చూడండి, దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే అని చెప్పింది గురజాడ అప్పారావు గారు. కానీ ఈయన పద్య రూపంలో తెలియజేశారు. ఎవరు అంటే ఎస్టీ జ్ఞానానంద కవి. చూడండి, ఎస్టీ జ్ఞానానంద కవి, సేమ్ అదే అర్థం వచ్చేలాగా రాశారు. మీరు గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, ఎస్టీ జ్ఞానానంద కవి. దీని నుంచి మనకు ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరిగిందండి. పద్యంలో ఎటువంటి సందేశం ఉంది అని ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్ అనే సందేశం ఉంది. రెండవ ప్రశ్న చూసుకున్నట్లయితే త్యాగమూర్తుల ఆశయం ఏమిటి? దేశాన్ని ఎల్లప్పుడూ అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలన్నదే త్యాగమూర్తుల యొక్క ఆశయం. దేశం అనగానేమి? దేశం అంటే అభివృద్ధి లేని మట్టి కాదు, దేశం అంటే అభివృద్ధితో కూడినటువంటి మనుష్యులు అని అర్థం వచ్చేలాగా రాశారు. ఈ పద్యం రాసిన కవి ఎవరు? ఎస్టీ జ్ఞానానంద కవి. భాషాంశాలు చూసుకున్నట్లయితే చూడండి, ఫస్ట్ వన్ మనకి ఇక్కడ సొంత వాక్యాల్లో రాయమన్నారు. ఒక వర్డ్ ఇచ్చారు, ఒక పదం ఇచ్చారు, దాని యొక్క అర్థాన్ని రాసి దాన్ని ఒక సొంత వాక్యంలో మనకి రాయమని చెప్పారు. అక్కడ అమరులు అంటే చావు లేనివారు అనే దానికి మన సొంత వాక్యంలో చూస్తే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి చావు ఉండదు. అలాగే వాత్సల్యం ఇచ్చారు, వాత్సల్యం అంటే ప్రేమ. ఇక్కడ వాక్యం చూసుకున్నట్లయితే గురువులు శిష్యులను ప్రేమతో చూడాలి. అలా మనం ఎన్నైనా వాక్యాలు రాసుకోవచ్చు. అటుకి దాని యొక్క అర్థం అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీడ్కోలు అంటే విడిచిపెట్టుట. ఇక్కడ విడిచిపెట్టుట అనేదానికి అత్తగారింట్లో కుమార్తెను విడిచిపెట్టే సమయంలో తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటారు. నెక్స్ట్ గిర్రున అంటే కాలం వేగంగా గడిచిపోతుంది. ఇలా రాయొచ్చు మనం. నెక్స్ట్ మనకి నానార్థాలు రాయమన్నారు.
నానార్థాలు. తల్లి యొక్క నానార్థాలు మాత, పెద్దది, ముఖ్యమైనది, పూజ్యురాలు. మాత పెద్దది, ముఖ్యమైనది, పూజ్యురాలు. ఆశ అంటే దిక్కు, కోరిక. సమయం అంటే కాలం, శపథం, ఆజ్ఞ. పేరు అంటే నామధేయము, కీర్తి, దండ. చూడండి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి మీరు చదువుకోండి ఆప్ చేసి. నెక్స్ట్ పర్యాయ పదాలండి. పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే ఒకే అర్థం వచ్చేటట్లుగా ఉంటాయి రెండు. ఇందులో నానార్థాలు అంటే వేరువేరు చోట్లలో మనం ఏ అర్థంతో వాడుతాము అనేది నానార్థాలు. పర్యాయ పదాలు అంటే ఒకే అర్థం వచ్చే పదాలు పర్యాయ పదాలు. జీతం అంటే వేతనము, భృతి, భత్యము. దేశము అంటే రాజ్యము, రాష్ట్రము. యుద్ధము అంటే రణము, సంగము, సమరము, పోరు. కుమారులు, తనయులు, కొడుకులు, తనూజులు, పుత్రులు, సుతులు, అంగజులు, ఆత్మజులు. చూడండి, పుత్రులు, సుతులు, అంగజులు, ఆత్మజులు ఇవన్నీ కుమారుల యొక్క పర్యాయ పదాలు అవుతాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రకృతి, వికృతి పదాలు. ప్రకృతి వికృతుల్లో చూడండి, ఇక్కడ మనకు ఒక నోట్ గమనిక ఇవ్వడం జరిగింది. పత్తనము అనేదంట ప్రకృతి అంట. పత్తనము అనేది ప్రకృతి, వికృతి కాదు. పట్టణము అనేది ప్రకృతి అంట. చూడండి, మనం పట్టణం అనగానే ప్రకృతి అనుకుంటాం, పత్తనం అంటే వికృతి అనుకుంటాం. కానీ పత్తనం అనేది ప్రకృతి, పట్టణం అనేది వికృతి అంట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నిద్ర, నిదుర. పత్తనం, పట్టణం. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, అమ్మ అనేది వికృతి, అంబ అనేది ప్రకృతి. అంబ ప్రకృతి, అమ్మ వికృతి. కుమారుడు ప్రకృతి, కుమరుడు అనేది వికృతి. నెక్స్ట్ రాత్రి, రాతిరి. ఉద్యోగము, ఉద్దియ. లక్ష్మి, లచ్చి. ప్రేమ, పెరిమ. బాధ, బాధ. ముఖం, మొగం. కార్యం, కర్జం. చూడండి, ఇక్కడ అంబ ఒకటి డిఫరెంట్గా ఉంది, పత్తనం ఒకటి డిఫరెంట్గా ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భాషా క్రీడ అని మనకి ఇచ్చారండి. ఇందులో ఒక పదం ఇచ్చారు, పదం పక్కనే ఇంకొక బ్రాకెట్లో కూడా ఇంకొక పదం ఇచ్చారు. ఆ మొదటి పదానికి సరిపోయేలాగా రెండవ పదం యొక్క అర్థాన్ని అక్కడ కలిపి రాయమంటున్నారు. ఇక్కడ వ్యవసాయం అని ఇచ్చారు కదా, వ్యవసాయానికి ఇంకొక పదమే కొన వ్యవసాయం అని ఇచ్చారా. ఇందులో వ్యవసాయం అనేది రెండవ పదం. ఈ రెండవ పదానికి సరైన అర్థాన్ని కూర్చి ఈ మొదటి పదంతో కలిపి ఒక అర్థవంతమైన పదంగా రాయమంటున్నారు. ఇక్కడ వ్యవసాయం అంటే సాగు కదండి, సాగు అని రాయొచ్చు కదా. సో కొన సాగు. ఇక్కడ వెన్నులో ఉంటుంది, వెన్నులో ఉండేది ఏంటి, పూస. మణి, పూస అవుతుంది. తల్లి, నాన్నలు అంటే తండ్రులు, తల్లి తండ్రులు. వ్యాపారం, తెలిసినవాడు అంటే వేత్త, వ్యాపారవేత్త. తొలగి వెళ్తుంది అంటే పోతుంది, పోవు అని వస్తుంది కదండి. తొలగిపోవు, తొలగిపోయిందట. నెక్స్ట్ సమాజం, పెరుగుట లేదా వృద్ధి చెందుట అనడానికి అభివృద్ధి అంటాం కదండి, సమాజాభివృద్ధి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గీత గీసిన పదాలను విడదీసి సంధి పేరు రాయమన్నారు. ఫస్ట్ వన్ గ్రామము. గ్రామం అది అనే వర్డ్, గ్రామము ప్లస్ అది. ఇక్కడ చివర ఉకారం ఉంది, ఉకారానికి వచ్చపరమైంది కాబట్టి అది ఉత్వసంధి అవుతుందండి. నెక్స్ట్ సమాజాభివృద్ధి. సమాజ ప్లస్ అభివృద్ధి సవర్ణ దీర్ఘ సంధి. ఎందుకంటే అకారానికి అకారం పరమయ్యి దీర్ఘం ఏకాదేశం అయింది కాబట్టి అక్కడ సవర్ణ దీర్ఘ సంధి. మనము ప్లస్ ఎవ్వరు ఉకారానికి అచ్చుపరమైంది కాబట్టి అది ఉత్వసంధి. క్షమించండి ప్లస్ అని, ఇక్కడ ఇకారానికి అచ్చుపరమైంది కాబట్టి ఇత్వసంధి. ఏమిటమ్మా, ఏమిటి ప్లస్ అమ్మ, ఇది కూడా ఇకారానికి అచ్చుపరమైంది కాబట్టి ఇత్వసంధి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్రింద సమాస పదాలని పరిశీలించండి అని ఇచ్చారు. మనకు ఒక సమాసాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తున్నారండి. కర్మధారయ సమాసం. కర్మధారయ సమాసం అంటే ఏమిటి అని ఇక్కడ చెప్పబడుతుందండి. చూసుకోండి. గొప్ప పుస్తకం, గొప్పదైన పుస్తకం. ఎర్ర కొలువ, ఎర్రనైన కొలువ. తెల్ల పావురం, తెల్లదైన పావురం. పై ఉదాహరణలలో గొప్ప, ఎర్ర, తెల్ల అనేవి విశేషణాలు. పుస్తకం, కలువ, పావురం అన్నవి నామవాచకాలు.
ఈ విధంగా నామవాచక విశేషణాల కలయికతో ఏర్పడే సమాసం ఏంటంటే కర్మధారయ సమాసం. ఇందులో మొదటగా ఏమొచ్చింది? విశేషణాలు వచ్చాయి. గొప్ప, ఎర్ర, తెల్ల అనేవి. ఈ రెండు పదాల కలయికతో ఏర్పడిన సమాసంలో మొదటి పదం అనేది విశేషణంగా వచ్చింది కాబట్టి ఇది విశేషణ పూర్వపదం. అంటే పూర్వపదం అనేది పూర్వ అంటే మొదటిది, పూర్వపదం విశేషణంగా కలిగి ఉన్నాయి కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసాలు ఈ మూడు కూడా గుర్తుపెట్టుకోండి. విశేషణము నామవాచకం కలిపి ఉండే వాటిని కర్మధారయ సమాసాలు అంటారంట. అవి ఎన్ని రకాలు, అవి ఏంటి అనేది మనం తరువాత గ్రామర్ పార్ట్లో నీట్గా నేర్చుకుందాం వివరంగా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉన్నత వ్యక్తిత్వం మనకి కింద ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. అందులో నామవాచకం ఏది, విశేషణం ఏది అనేది గుర్తించమన్నారు. నెక్స్ట్ కర్మధారయ సమాసం అంటే షార్ట్కట్గా గుర్తుపెట్టుకోండి. నామవాచక విశేషణాలతో ఏర్పడే సమాసమే కర్మధారయ సమాసం. నెక్స్ట్ ఉన్నత వ్యక్తిత్వంలో ఉన్నతమైన వ్యక్తిత్వము కాబట్టి ఉన్నతము అనేది విశేషణము, వ్యక్తిత్వము అనేది నామవాచకం, విశేషణ పూర్వపద కర్మధారయం. అలాగే చిరునవ్వు, చిరు అనేది విశేషణం, నవ్వు అనేది నామవాచకం, ఇది కూడా విశేషణ పూర్వపదము. చూడండి అక్కడ విశేషణ పూర్వపదం అయినప్పటికీ చిరునవ్వు చిరుతదైన నవ్వు అంట, చిరుతదైన నవ్వు అంట. నెక్స్ట్ ఆదర్శ భావాలు, ఆదర్శమైన భావాలు. ఆదర్శ అనేది విశేషణం, భావాలు అనేది నామవాచకం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. దానగుణము, దానము అనేది విశేషణం, గుణం అనేది నామవాచకము. దానమనడి గుణము అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం. దాని గురించి మనం తర్వాత పాఠ్యాంశాల్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ అలంకారాల్లో ఉపమాలంకారం గురించి మనకి వివరించబడుతుంది. ఉపమాలంకారము, అందులో 4 భాగాలనేవి ఉంటాయి. ఉపమాలంకారంలో 4 భాగాలు ఉంటాయి. ఉపమేయం, ఉపమానం, ఉపమవాచకం, సమానధర్మం అనే 4 భాగాలు ఉంటాయి. అయితే ఉపమేయం అని దేనిని అంటారు, ఉపమానం అని దేనిని అంటారని మనకి ఇక్కడ ఇవ్వబడింది. జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది అనే వర్డ్ ఉంది కదండి. కానీ ఇక్కడ చెప్తున్న వాక్యము జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది అనే వాక్యంలో ఈ వాక్యం దేని గురించి చెప్తుంది? జ్ఞానం గురించి. ఈ జ్ఞానం అనేది దీపం వలె వెలుగునిస్తుంది అన్నట్లు చెప్తుంది అనమాట. అయితే దేని గురించి ఈ వాక్యం తెలియజేస్తుందో అది ఉపమేయం అవుతుందండి. జ్ఞానం గురించి కదా తెలియజేస్తుంది, అది మేయం. నెక్స్ట్ దేనితో పోలుస్తున్నారు? దీపం వలె దేనితో పోలుస్తున్నారు? అది ఉపమానం. గుర్తుపెట్టుకోండి, అంతే, సింపుల్. పోల్చబడే వస్తువు అనేది ఇక్కడ పోల్చబడే వస్తువు దేనితో పోల్చబడే వస్తువు అనేది జ్ఞానం కాబట్టి ఇది ఉపమేయం. దేనితో పోలుస్తున్నాము? అది ఉపమానం. ఓకేనండి, అండర్స్టూడ్, అర్థమైంది కదా. ఇక్కడ పోల్చబడేది ఉపమేయం. దేనితో పోలుస్తున్నాము లేదా పోలిక కోసం దేనిని తెచ్చుకున్నాము అనేది ఉపమానం. నెక్స్ట్ క్రింది వాక్యాల్లో ఉపమేయ ఉపమానాలను గుర్తించండి. అంటే చినుకలు ముత్యాల్లాగా రాలుతున్నాయి. ఈ వాక్యం దేని గురించి చెప్తుంది అసలు? సింపుల్గా చెప్పండి, చినుకుల గురించి. అంటే చినుకులే కదా ముత్యాల్లాగా రాలుతున్నాయి అన్నారు. అంటే చినుకులు అనేదే ఉపమేయం. ముత్యాల్లాగా అంటే పోలికకి ఏది తెచ్చుకున్నాము? అదే ఉపమానం. ఓకేనా. నెక్స్ట్ నీ మాటలు అమృతం వలె సంతోషాన్ని ఇస్తున్నాయి. ఈ వాక్యం దేని గురించి చెప్తున్నాం? నీ మాటలే అమృతం వలె సంతోషాన్ని ఇస్తున్నాయి అన్నాం కదా. నీ మాటలు అనేది ఉపమేయం. మాటలు అనేది దేని గురించి చెప్తున్నాం? అదే ఉపమేయం. కానీ పోలికకు తెచ్చుకున్న వస్తువు ఏంటి? అమృతం అనేది ఉపమానం. ఓకేనండి. నెక్స్ట్ మనం 4 భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇందులో ఉపమేయము, ఉపమానం, ఉపమవాచకం, సమానధర్మం. మీకు ఇది గుర్తుపెట్టేయచ్చు. ఆమె ఆలోచనలు ఎదలో ముళ్ళు వలె కదలాడాయి. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఆమె ఆలోచనలు కదా మాట్లాడుకుంటున్నాం. ఆమె ఆలోచనలే ఎదలో ముళ్ళు వలె కదలాడుతున్నాయి అన్నాం. ఆమె ఆలోచనలు అనేది ఉపమేయం. కానీ దేనితో పోల్చుతున్నాం? అక్కడ పోలికకి దేన్ని తెచ్చుకున్నాం అంటే అదే ఉపమానం. పోలిక కొరకు ఉన్న పదమే
ఉపమానం. ఇక్కడ పోల్చబడేది దేని గురించి, దేన్ని పోలుస్తున్నామంటే అదే ఉపమానం, ఉపమేయం. పోలికకి తెచ్చుకున్నది ఉపమానం. నెక్స్ట్ సమాన ఉపమవాచకం అంటే ఏంటంటే వలే, లాగా. ఇక్కడ చూడండి, ముళ్ళు వలే. ఇంకా ఇందాక మనం చూసుకున్నట్లయితే దాంట్లో ముత్యాల్లా, ముత్యాల్లా అంటే ముత్యాల్లాగా రాలుతున్నాయని అంటాం కదా, అలా. లాగా, వలే ఇవన్నీ కూడా ఉపమవాచకాలండి. ఈ ఉపమవాచకం అంటే ఏంటంటే ఉపమేయానికి, ఉపమానానికి అనుసంధానకర్త. నెక్స్ట్ సమాన ధర్మము అంటే మనకి చివరిన ఉంటుంది చూడండి, కదలాడాయి, ఉన్నాయి, వెళ్ళాయి, కనిపిస్తున్నాయి, ఇలా ఉంటుందండి. అదంతా కూడాను సమాన ధర్మాలు అవుతుంది. ఓకేనండి. ఉపమేయ ఉపమానాలకు మనోహరమైన సాదృశ్యమును, పోలికను చెప్పినట్లయితే దానిని ఏమంటారంటే ఉపమాలంకారం అంటారు. గుర్తుపెట్టుకోండి, ఉపమేయ ఉపమానాలకు మనోహరమైన సాదృశ్యమును చెప్పినట్లయితే అది ఉపమాలంకారం అవుతుంది. నెక్స్ట్ వన్, ప్రాణి లోకంబు సంసార పతిత యగుట వసుదుపై గిట్టి పుట్టనివాడు గలడే, వాని జన్మంబు సఫలమెవ్వాని వలన వంశమది కోన్నతి వహించి వన్నెగెక్కు అనే పద్యము ఎవరు రచించారంటే ఏనుగు లక్ష్మణ కవి. ప్రాణలోకంబు సంసార పతిత యగుట, గుర్తుపెట్టుకోండి బాగా, ఫస్ట్ వాక్యమైన గుర్తుపెట్టుకోండి. ప్రాణులన్నీ సంసార బంధనాలలో చిక్కుకొని ఉంటాయి. భూమి మీద పుట్టి చనిపోని వాడుండడు. ఎవరి వలన వంశము మిక్కిలి గొప్పదనము పొంది ప్రసిద్ధికెక్కినో వారి జన్మ సార్థకమవుతుంది అని దీని యొక్క భావం. ఓకేనండి. నెక్స్ట్ వన్, మనకి ఒక సూక్తి అనేది ఇవ్వడం జరిగింది. తీసుకోవడం కాదు ఇవ్వడం నేర్చుకో, పెత్తనం కాదు సేవ అలవర్చుకో అని ఎవరు చెప్పారు? రామకృష్ణ పరమహంస. సూక్తి ఇవ్వడం కాదు, తెలుసుకోవడం కాదు, ఇవ్వడం నేర్చుకో, పెత్తనం కాదు సేవ అలవర్చుకో అని ఎవరు చెప్పారు? రామకృష్ణ పరమహంస. తీసుకోవడం కాదండి, ఇవ్వడం నేర్చుకో, పెత్తనం కాదు సేవ అలవర్చుకో. నెక్స్ట్, ఒక దినోత్సవం గురించి మనం పాఠ్యాంశం మొదట్లో అనుకున్నాం కదండి. జనవరి 15వ తేదీని సైనికుల త్యాగాలను స్మరిస్తూ సైనిక దినోత్సవం నిర్వహించుకుంటామని. నెక్స్ట్ వన్, మనకి 3 పద్యాలు అనేది ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ వన్, పరమ దయాకర శుభకర నరవరనుత గరుడగమన నగదర పరమ మురహర భవహర మాధవ దరదరనుత ధవలనయన దశరథ తనయ. దశరథ తనయుడు ఎవరండి? శ్రీరాముడు. శ్రీరాముని గురించి ఈ పద్యంలో తెలియజేస్తున్నారు. ఈ పద్యం యొక్క స్పెషల్ ఏంటంటే చూడండి, ఎక్కడ కూడా ఒత్తులుగా, కొమ్ములు కానీ, దీర్ఘాక్షరాలు కానీ, గుడిలు కానీ, ఏవి కూడా సంయుక్త అక్షరాలు కానీ, ద్విత్వాక్షరాలు కానీ ఏ ఒక్కటి కూడా ఇందులో లేవండి. అన్నీ కూడా తలకొట్టులతోనే ఉన్నాయన్నమాట. అదే పద్యం యొక్క ప్రత్యేకత. దశరథుని తనయుడు అంటే భావం చూసుకున్నట్లయితే దశరథుని తనయుడు అంటే కొడుకు అంటే శ్రీరాముడు. శ్రీరాముని యొక్క గుణగుణాలు చెప్పే పద్యం ఇది. శ్రీరాముని దయగలవాడు, శుభాలనిచ్చేవాడు, గరుత్వంతుడు, వాహనంగా ఉన్నవాడు, మాధవుడు. ఈ పద్యంలో విశేషమంటే ఒత్తు ఉన్న పదాలు లేవు. 2 అక్షరాలు గుణింత అక్షరాలు. చూడండి, 2 గుణింత అక్షరాలతోనే రాశారంట. 2 తాగునంతము పాగునంతంతోనే రాశారు. రెండు గుణింతాక్షరాలు అయితే కాదండి ఇవి. నెక్స్ట్ 2 రైలు వెళ్తున్నట్టు తకిట అన్నట్లు పద్యంలో పదాలు రచించారంట. నెక్స్ట్, అమృత నిశ్యంది పల్లకి హ్లాదమునకు రాగిణి దివ్య సమ్మోద రాగమునకు తేనెతేటల నవకంపు సోనలకును సాటి యగును మా తెలుగు భాషామ తల్లి అని సురవరమనిచ్చారు ఇక్కడ రచించింది. నెక్స్ట్, భావము మొగ్గలకు అమృతం లాంటి తేనె రుచిలా మనలోని సంతోషాన్ని అమృతంలా ప్రసరింపజేసి దివ్యమైన రాగంగా ప్రసరింపజేసేది మన తెలుగు.
తెలుగు భాష. అటువంటి తెలుగు భాషకు సాటి లేదు. చూడండి, అమృతం లాంటి తేనె రుచిలా ఉంటుందంట తెలుగు భాష. అలాంటి భాష గురించి ఇవ్వడం జరిగింది. ఎవరు అంటే సురవరం. నెక్స్ట్ నాలం కృష్ణారావు గారు ఒక పద్యం రచించారు. అందమైన చిందు తీరు తియ్యములు కలిగి ముద్దగులికెడు సుడికారములను గలిగి లలిత జాతీయములు గలిగి ఎలరుచుండు తేట తేనియ మూట మా తెలుగు మాట తేట వెన్నెల వెలుగులు తెలుగు నుడులు అని నాలం కృష్ణారావు గారు రచించారు. చూడండి, ఇది 5 లైన్లు ఉంది. అందముల చిందు తీరు తియ్యములు కలిగి అని చెప్పేసింది. చూడండి, ఇక్కడ భావం చూసుకున్నట్లయితే ముద్దులొలికే చక్కని పదాలతో లలితమైన జాతీయాలతో తేట తెనుగు ఊరుతూ అందాలు చిందించే వెన్నెల తెలుగు మా తెలుగు మాటలు అని ఇందులో ఇవ్వబడింది. తెలుగు మాటలు ఎలా ఉంటాయని చెప్పేసి ఈ పద్యంలో మనకి ఇవ్వడం జరిగింది. ముద్దులొలికే చక్కని పదాలతో లలితమైన జాతీయాలతో తేట తెలుగు తేనెలు ఊరుతూ అందాలు చిందించే వెన్నెల తెలుగు మా తెలుగు మాటలు. ముద్దులకి చక్కని పదాలతో లలితమైన జాతీయాలతో తేట తేనెలు ఊరుతూ అందాలు చెందించే వెన్నెల తెలుగే మా తెలుగు మాటలు అని చెప్పేసి ఇచ్చారండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పాఠాంత అంశము అని చెప్పేసి మనకి పాఠం చివరిలో ఒక వ్యాసం కానీ ఒక కథ కానీ ఇలా ఇవ్వడం జరుగుతుంది కదండి. ఇందులో పాఠాంత వ్యాసం కింద అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం అని చెప్పేసి ఇచ్చారు. చూడండి, పాఠాంత అంశము అని చెప్పేసి మనకి అల్లూరి సీతారామరాజు గురించి ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం అని చెప్పేసి ఇచ్చారు. అంటే తన గురించి తనే చెప్పుకున్నట్లుగానే ఇచ్చారనమాట. తనే అందులో హీరో విలను అన్నీ ఒకలే అని చెప్పేసి ఏకపాత్రాభినయం అంటారండి. అంటే చూసుకోండి, ఇక్కడ ఏకపాత్ర అంటే ఏంటి అని చెప్పేసి ఇచ్చారు. మహనీయుని జీవితంలో జరిగిన పతాక సన్నివేశము, సంభాషణ పాత్రోచితంగా ఒక్కరే అభినయించడాన్ని ఏకపాత్ర అభినయం అంటారంట. మహనీయుని జీవితంలో జరిగిన పతాక సన్నివేశము, సంభాషణ పాత్రోచితంగా ఒకరే అభినయించడాన్ని ఏమంటారు? ఏకపాత్ర అభినయం. అది బిట్ కింద వచ్చే ఇంపార్టెంట్ అవకాశం ఉందండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ ఏకపాత్ర అభినయంలో అల్లూరి సీతారామరాజు గారు తన గురించి తాను ఏం చెప్పుకున్నారు, లేకపోతే పక్క వాళ్ళ గురించి కూడా తనే ఎలా చెప్పారు అని చెప్పేసి ఇక్కడ ఉంటుందండి. ఎంతకాలం సాగాలి ఆగడాలు, నీడను దేవతగా పూజించే అమరికలేని జాతిపై ఇంతటి రాక్షసకాండ, ఎవడిచ్చాడి దొరలకి హక్కు, తన గడ్డగాని గడ్డపై అడుగుపెట్టి దౌర్జన్యానికి దిగిన ఈ దొరతనాన్ని దగ్ధం చేసి తీరకపోతే మన్యానికి మనుగడ లేదు. నిత్యం చచ్చే కన్నా వీరునిగా పోరాడి చావడం యుక్తం. బ్రిటిష్ నిరంకుశాలపై తిరుగుబాటు, పరపీడన ప్రభుత్వంపై విప్లవం ప్రతి మానవుడి జన్మ హక్కు. ఈ సీతారామరాజు ఒక్కడే కాదు, మన్యం వీరుల కొన ఊపిరున్నంత వరకు సీమదొరల శబ్దం భరతకొండంలోనే వినిపించ వీలు లేదు. సింహాలు విహరించే సీమలో నక్కలకు స్థానముండరాదు. పులినైనా పిలిచి చంపగల మన్యజాతి తలుచుకుంటే ఈ దొరలకు త్రుటిలో గతులు మతులు లేకుండా చేయగలదు అని మన్యం జాతికి గొప్పతనాన్ని, మన్యం జాతి వీరుల గురించి తెలియజేశారండి. ఇక్కడ 3 నెలల బిడ్డను కట్టుకొని స్వాతంత్ర్య పోరాటం సల్పినటువంటి ఝాన్సీ లక్ష్మియే మనకు విప్లవ స్ఫూర్తి. ఇక్కడ మనకి విప్లవ స్ఫూర్తి అని చెప్పేసి ఎవరి గురించి ప్రస్తావించడం అయిందంటే ఝాన్సీ లక్ష్మి గారి గురించి, లక్ష్మీరాణి గురించి. ఈవిడ 3 నెలల బిడ్డను కట్టుకొని స్వాతంత్ర్య పోరాటం చేసిందంట. నెక్స్ట్, నరుడు తలుచుకుంటే నల్లరాళ్ళు బద్దలవుతాయి అనేది ఒక కొటేషన్ ఇవ్వడం జరిగింది. పదండి వీరులారా, విజయం మనదే, మల్లు గంటం పడాలు. ఇక్కడ చూడండి, మన్యం వీరుల గురించి 3 గురించి ప్రస్తావించడమైంది. మల్లు, గంటము, పడాలు. అశేష మన్య సూరులారా, కరిపై లంఘించే కొదమ సింగములారా, కదలండి కథనానికి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3 గురించి ఇవ్వడం జరిగిందండి. గంటము, మల్లు, పడాలు. మన్యసూరులారా పదండి, ఇంకా ఎన్నాళ్ళు మనం మన్యం జాతి తరుచుకుంటే వాళ్ళని దొరలని త్రుటిలో గతులు మతులు లేకుండా చేసేయచ్చు. వాళ్ళకి ఎవరిచ్చారు ఈ హక్కు? మన దేశానికి వచ్చి మన భారతదేశానికి వచ్చి వాళ్ళు మనకి పరిపాలించడం ఏంటని చెప్పేసి తిరుగుబాటు కోసం ఆయన
విప్లవ స్ఫూర్తిని కలిగిస్తారనమాట. ఇక్కడితో పాఠ్యాంశం కంప్లీట్ అయిందండి. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.